ఇట్లు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. అసలు విశ్వావసనామ సంవత్సరం, ఉగాది ఇవన్నిటి ఏంటి, ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటి, విశ్వావసునామం అనేది ఎలా వచ్చింది, ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏమేమి చేయాలి అని ఈరోజు మన ప్రేక్షకులందరికీ చెప్పడానికి బ్రహ్మశ్రీ కారుమర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. ఆయనతో ఉగాది పంచాంగ శ్రవణం చెప్పబోతున్నారు. ఆయన తరపున మన ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు ఆయన ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి స్వాగతం చెప్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. గజాననం పార్వతీప్రియనందనం మోదకప్రియం గరికమాళా శోభితం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాశిష్యులు అందరికీ తెలియజేస్తూ, అసలు ఈ ఉగాది అంటే ఏమిటి అన్న కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ప్రతి సంవత్సరము ప్రభవ విభవ శుక్ల ప్రమోదత అన్న ఇలా 60 సంవత్సరాలకు 60 పేర్లు వస్తూ ఉంటాయి. అదే మాదిరిగా ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అనగా విశ్వము అనగా ఆకాశము, వసు అనగా భూమి. భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి ఆది మధ్యాంతరహితుడు సాక్షాత్తు ఆ యొక్క శ్రీమన్నారాయణ. ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం లభించాలని కోరుకుంటూ, ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వావసు అనగా విశ్వరూపుండగు ఉదయాస్తమం గోచరింపచేయు బహుప్రేమాభిలాషులై ధనధాన్య సంపత్తుల్ కల్గు ఈ విశ్వావసు నామ సంవత్సరంభున్. అంటే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరములో సాక్షాత్తు శ్రీమన్నారాయణ ప్రజలందరికీ ధనధాన్య ఐశ్వర్యాదులు కురిపిస్తూ అఖండ ఐశ్వర్యాన్ని, మనోవాంఛను, అధిక సంపదలను చక్కగా మనందరికీ తెలియజేస్తూ ఆయన సమర్పిస్తూ, మనం అందరూ కూడా ఆ స్వామివారికి పాద నమస్కారం చేసుకుంటూ ఉన్న వారికి ఆ పరమేశ్వరుడు సర్వదా ఈ సంవత్సరం కాపాడుతూ ఉంటాడు. భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము ఒక్కొక్క ఆలయానికి వెళుతూ ఉంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరానికి ప్రప్రథమంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణ, ఆ నారాయణ యొక్క స్వరూపమైనటువంటి సాక్షాత్తు సూర్యభగవానుడు, ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా కలుగ చేయాలని కోరుకుంటూ, అధ్యాన్మంగళ స్నానమాచరేతు. ప్రతి మనుజుడు కూడా ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఈశాన్యములో, గృహమునకు ఈశాన్య భాగములో ఓ చక్కగా మండపం ఏర్పాటు చేసుకుని, మీ పిల్లలు చదువుకున్నటువంటి పుస్తకాలన్నీ అక్కడ పెట్టుకుని, మీరు కొనుక్కున్నటువంటి పంచాంగాలు అక్కడ పెట్టుకుని, ఆ పంచాంగానికి మహాసరస్వతి పూజా కార్యక్రమాలు ఆచరించి, అక్కడ పంచభద్రము అనే ఓ చక్కటి మిశ్రమాన్ని నివేదన చేయాలి. అంటే మిశ్రమం అందరికీ తెలుసు. పంచభద్రం అనగా అంటే మనం ఏమనుకుంటా ఉంటే 5 రకాలైనటువంటి వేప పువ్వు ఇవన్నీ, అలా కాకుండా ఉగాది రోజున స్వామివారికి షడ్భద్రము మిశ్రమాన్ని, షట్ ప్రమాణాం భద్రాన్ వసిస్వతః అని వేదశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే షడ్రుషులతో కూడుకున్నటువంటి చెరకు, ఆవు నెయ్యి, ఉసిరిక రసము, మామిడి పిందులు, కొత్త చింతపండు, వేప పువ్వు, ఈ 6 కూడా మిశ్రమంగా తయారు చేసుకుని, దీంట్లో పర్యాయంగా బెల్లము, కొబ్బరి, అరటిపండ్లు, ఖర్జూరము, వెలగపండ్లు, శనగపప్పు ఇవి కలిపి మిశ్రమాన్ని తయారు చేసి నివేదన చేయాలి.
అంటే ఇందులో షడ్రుచులతో కూడుకున్నటువంటి ఒక రుచి వస్తుందట. ఆ రుచి ఏమిటి అంటే పులుపు వల్లపు తెల్లుపు, పులుపు వల్లపు తెల్లుపు, మామిడి పిందెల స్నేహంబులన్, పుష్పంబు నేల తెల్పు, చేదు జ్ఞాపకంబుల్, పొడమి పదంబున తెల్పు, లవను వగరు కారమంబుల్, పుష్య చైత్ర వసంతంబుల్ తెల్పు, తీపి బాంధవంబుల్. అంటే ఒక మామిడి పిందు ఒక రుచి వస్తుంది, చింతపండు ఒక రుచి వస్తుంది, అందులో వేప పువ్వు ఒక రకమైనది వస్తుంది, అందులో లవణముతో కూడుకున్నటువంటి కారము వగరు ఒక రకాన్ని ఇస్తుంటారు. ఈ 6 కలిపి షడ్రుచుల్లో ఏకరుచిని ఒక రుచి వస్తుంది. అది ఆచరించడం వల్ల ప్రతి మనుషునికి కూడా 6 శత్రువులు ఉంటారు. వారెవరయ్యా అంటే కామక్రోధ లోభమోహమదమాత్సర్యంభున్, అంటే కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము, మౌనకము. ఈ యొక్క 6 కూడా ప్రతి మనిషికి కూడా శత్రువులు. ఆ శత్రువులను పారదోలాలంటే ఏమిటి? ఈ షడ్భద్రాన్ని ఆ పరమేశ్వరుడు సంవత్సరానికి ఒక రోజుకి మనకిస్తూ ఉంటాడు. బ్రహ్మ తన సృష్టినంతటినీ కూడా పూర్తి చేసుకుని కొత్త సృష్టి ప్రారంభం చేస్తాడు. ఆ రోజున అదేవిధంగా మనం కూడా ఆ ప్రతి వ్యాపారం చేసుకున్నా ఏం చేసుకున్నా ఆ రోజంతా కూడా పూర్తి చేసుకుని ఆ రోజు మళ్ళా కొత్త పుస్తకాన్ని శ్రీకారం చుడతారు. అదే నూతన దస్త్రము అంటారు. ఇప్పటికీ కూడా అందరూ కూడా నూతన పుస్తకాలు జాన్యువరి 1కి ఎవరు చేసుకోరు, ఉగాది రోజుకే చేసుకుంటూ ఉంటారు. అంత విశేషంతో కూడుకున్నట్టు ఉగాది, దానికి పేరు యుగాది కూడా ఉన్నది, అంటే ప్రారంభము అని. ఆ ప్రారంభం రోజున మనం ఎప్పుడైతే ఈ మిశ్రమాన్ని ఆ అమ్మవారికి నివేదన చేసి అది స్వీకరించినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా శుభసూచనలు కల్పిస్తూ ఉంటాయి. బ్రహ్మ తన సృష్టిని పూర్తి చేసి కొత్త సృష్టి ఏ విధంగా ప్రారంభం చేస్తున్నాడో అలాగే మనం ఆ రోజున మనం ఏదైనా ఒక ఆలయానికి వెళితే ఆ సంవత్సరం అంతా కూడా తీపి బాంధవంబులు, తీపి గుర్తులు కలుగుతూ ఉంటాయి, శుభసూచనలు ఆ పరమేశ్వరుడు మనకు కలుగు చేస్తూ ఉంటాడు. అదే షడ్భద్ర మిశ్రమము. అటువంటి మిశ్రమాన్ని ఆ రోజు స్వీకరించాలి. స్వీకరించే ముందు పంచాంగం ఉంటుంది కదా మన దగ్గర. ఆ పంచాంగం అందరూ ఏమనుకుంటారు, ఎవరు మనం పంతులు గారి దగ్గరికి వెళితే మనకి చెప్పేస్తారు, లేకపోతే మనకి ఆయన చూస్తూ ఉంటారు, ఆయనకు ఒక 100 రూపాయలు చేతిలో పెడితే మన యొక్క విశేషాలన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటారు అని అనుకుంటారు. అది కాదట. ప్రతి మనిషి కూడా ఆ రోజు తిదివారం చ నక్షత్రం యోగచ్చకరణం స్తదా ఏతే పంచ శుభాయుత్ర పంచాంగం శుద్ధిమద్భవేతు. అంటే తిది, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగాలు కలిపే పంచాంగము అంటారు. మన పంచాంగం అంటే ఏదో పుస్తకం కాదు, చాలా పవిత్రమైనటువంటి గ్రంథం. అది తిది, నక్షత్రం, యోగం, కరణం ఇవన్నీ. ఈ యొక్క 5 ఈరోజు మనం ప్రతిరోజు ఉగాది రోజున చదువుకోవాలి, ఉదయాన్నే లేచి చదువుకోవాలి. కుదిరితే ప్రతి 360 రోజు ఉదయం లేచిన వెంటనే ఇవాళ తిది ఏమిటి అని అనుకుంటే తిది శ్రేయ చూడండి, ఎంతో విశేషం. ఆవేళ దశమి అని, ఏకాదశిని, పాఠ్యమని, విధి అని అనుకుంటే చాలట. తిది శ్రేష్, మనకి గొప్ప శ్రేష్ వస్తుంది. వారాధ్యాయుష్యవర్ధనం అంటే ఇవాళ ఆదివారము, ఇవాళ సోమవారము, ఇవాళ మంగళం అనుకుంటే చాలట, ఆయుష్య పెరుగుతుందట మనకి. నక్షత్ర దర్ధరే పాపం అంటే నక్షత్రము ఈరోజు అశ్విని, ఇవాళ భరణి లేదా పూర్తిగా అనుకుంటే చాలట, మనకి పాపాలు గతంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతూ ఉంటాయి. కర్ణాత్ కార్యసిద్ధించ ఇవాళ కరణం అంటే కరణం అంటే ఏమనుకుంటాం మనం, భవ, బాలవ, ఇవన్నీ ఆ యొక్క కరణం అనుకుంటే చాలట, ఆయనకి కార్యం దిగ్విజయంగా సఫలీకృతం అవుతుంది. వరా యోగా ద్రోగ నివారణం, ఆ యోగం వస్తుంది. 27 నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయో విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్ ఇలా 27 యోగాలు ఉంటాయి.
ఆ యోగాలు ఇవాళ అనుకుంటే ఆ రోజు ఏ రోజైతే ఆ యోగం అనుకుంటే రోగ నివారణం, రోగం మనకి రాదట. మంచి ఆయుష్తోటి ఆరోగ్యవంతంగా ఉండి ఆ సంవత్సరం ఆ రోజంతా కూడా ఒక ఆనందంగా నడుస్తూ ఉంటుంది. పంచాంగంలో అంత విశిష్టత ఉంది. గణిత శాస్త్రజ్ఞులు ఎంతో కృషి చేసి ఎన్నో సుదీర్ఘంగా ఆలోచించి గణితాలు కట్టి గ్రహణము ఇవాళ తిథి, ఇవాళ యోగము, సూర్యోదయం ఇన్ని గంటలకు అవుతుందంటే ఇన్ని గంటలకు సూర్యోదయం అయిపోతుంది, సూర్యాస్తమయం ఉంటే ఆ సూర్యాస్తమయం అవుతుంది. అంత విశిష్టత ఆ పంచాంగంలో ఉంది. ఆ పంచాంగం చదువుకుని ఆ రోజు ఆ మిశ్రమం స్వామికి నివేదన చేసిన మిశ్రమాన్ని మనం స్వీకరించాలి. చేస్తే మనకి అంతా శుభసూచనలు కలుగుతూ ఉంటాయి. అక్కడ చేసినటువంటి పూజా ఫలంలో పూజ దగ్గర ఉన్నటువంటి పుష్పం తీసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు శిరస్సును పెట్టుకోవాలి, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలా చేస్తే అన్ని విధాల మీ పిల్లలకు కూడా ఆయుష్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అది ఉగాది రోజున చేయవలసిన నిత్యకృత్యం. అటువంటి ఉగాది రోజున చక్కగా మనం చేసుకుని ఎన్ని చేసినట్లయితే వాళ్ళకి అన్ని రకాలుగా వస్తుంది. అయితే ఆ యొక్క ఉగాది రోజున ఆ మిశ్రమంలో ఒక కొత్త రుచి వస్తుందట. అంటే ఇవన్నీ కలిపేసి మిశ్రమం దాంట్లోంచి ఒక కొత్త రుచి వస్తుంది. ఆ రుచి ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు సున్నము తెల్లగా ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. ఈ రెండు కలిపి ఒక దాంట్లో పెడితే అందులో ఎర్రటువంటి ఒక కలర్ వస్తుంది, కొత్త కలర్ వస్తుంది. అలాగే ఈ 6 మిశ్రమాన్ని ఎప్పుడైతే కలిపి అక్కడ ఒక పాత్రలో పెట్టామో దాంట్లోంచి ఒక రుచి పెంపొందుతుంది. ఆ రుచి ఏమిటంటే కొత్త రుచులంతోడ సరికొత్త రుచులం తెలుపు, కొత్త రుచులంతోడ సరికొత్త రుచులం తెలుపు. అంటే ఈ 6 కలిపి ఒక రుచి ఉంటే అందులోంచి వచ్చినటువంటి మిశ్రమంలో ఒక రుచి వస్తుందట. అయితే స్వీకరించడం వల్ల ఏమిటి? భావి భారతంభునవగండ పేరున్ రక్షించు విశ్వావసువత్సరంభున్. ఈ భావి భారత ప్రజలందరికీ కూడా దేశ విదేశంలో ఎక్కడున్నప్పటికీ కూడా ఈ యొక్క ఆ మిశ్రమం వల్ల స్వీకరిస్తే వారికి మంచి ఆయుష్ వస్తుందట. ఈ విశ్వావసు నామ సంవత్సరం వాళ్ళకి శుభసూచనలు కనిపిస్తూ ఉంటాయి. అల్పుల్ విల్పుల్ అష్టైశ్వర్యంబుల్ కలుగ చేయు. అంటే ఇటు సామాన్యులందరికీ, ధనికులు పేద గీద అని లేకుండా అందరికీ అల్పుల్ విల్పుల్ అందరికీ సమానంగా ఆ పరమేశ్వరుడు కురిపిస్తూ ఉంటాడు. వర్షం కురుస్తూ ఉంటుంది. వీళ్ళ ధనవంతులని వాళ్ళ ఇంట్లో ఎక్కువ, వీళ్ళు లేనటువంటి పేదవాడని వీళ్ళ దగ్గర తక్కువ కురిపించడు వర్షం. ఆ వరుణుడు సమానంగా ఇస్తాడు. ఎక్కడ ఎత్తుంటే అక్కడ నీరుండదు, ఫలం ఉన్న చోట నీరు నిలబడుతుంది. అలా భక్తి ఎక్కడుంటే పరమేశ్వరుడు అక్కడే ఉంటాడు. వాళ్ళకి ఆ పరమేశ్వరుడు మనకి అన్ని విధాలా చేస్తూ ఉంటాడు. అటువంటి భక్తితో కూడుకున్నటువంటి ఈ సమానంగా ఉన్నటువంటి మిశ్రమాన్ని ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఒక శుభసూచనలు మనకు కలుగుతూ ఉంటుంది. ఈ విశ్వావసువత్సరంభు నీకు స్వాగతం సుస్వాగతం అని ఆహ్వానించాలట. ఆ విశ్వావసునామ సంవత్సరంలో దోషుల్లో నీళ్లు వేసుకుని ఉదయాన్నే లేచి సూర్యభగవానుడు ఎదురుకుండా నిలబడి అలాగ నీళ్లు అలా వదిలితే ఆ పరమేశ్వరుడు ఆ విశ్వావసునామ సంవత్సరంలో ఫలితాన్ని దోషులు నిండా ఇస్తాడు, చేతులు నిండా ఇస్తాడు. అది మనకు సంవత్సరం అంతా సరిపోతుంది. అటువంటి విశేషంతో కూడుకున్నటువంటి ఉగాది అందరూ తప్పనిసరిగా ఈ ఉగాది రోజున శుభ్రంగా తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంట్లో శుభ్రాలన్నీ చేసుకుని కొత్త వస్త్రాలు ధరించి ఈ చెప్పినటువంటి పూజా కార్యక్రమాలు ఆచరించినట్లయితే అందరికీ మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ.